హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ ఇందులో తెలుగులో. ఈ వీడియో ఫ్రైడే క్లోజింగ్ ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఇంకొన్ని అవర్స్లో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ వీడియో నబీల్కి, ప్రేరణ గారికి, యష్మి గారికి, పృథ్వీకి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసేంత లెంత్ కూడా ఉండవు మన వీడియోలు, ముఖ్యంగా ఓటింగ్ అనాలిసిస్లు. బట్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ముందుగానే చెప్తే ఈ నలుగురిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఇదే హెడ్లైన్స్. అది ఇంకా సభకు నమస్కారే. కట్ చేస్తే ఫస్ట్ ఒకటి క్లియర్గా చెప్తే చూడండి. రేపు ఓటింగ్ అది ఈరోజు ఓటింగ్ అయిపోయేసరికి రేపు ఎలిమినేషన్ డిసైడ్ చేస్తున్నది ఎవరో తెలుసా? గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్, తర్వాత విష్ణుప్రియ గారి ఫ్యాన్స్. బట్ విష్ణుప్రియ గారి ఫ్యాన్స్ ఇంపాక్ట్ కంటే గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ. ఎందుకంటే చెప్తా. ఇప్పుడు ఎలా ఆలోచిస్తారంటే మెయిన్గా ముందు యూట్యూబ్ పోల్స్ గురించి చూద్దాం. యూట్యూబ్ పోల్స్లో నేను పెట్టిన దాంట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే 2 lakhs ఓట్స్ పడ్డాయి. దాన్ని ఓట్స్ అంటారు, శాంపిల్స్ అంటారు. శాంపిల్స్ అంటే మొన్న ఎవరో ఏంది బ్రో ఇదేమైనా బ్లడ్ శాంపిల్స్ అలా చెప్తున్నా ఈ శాంపిల్స్ అనే టెర్మినాలజీ యూజ్ చేస్తారు ఈ ఓటింగ్ అని కదా, ఏ ఓటింగ్ అయినా ఓకేనా. అందుకు ఆ టెర్మినాలజీ యూజ్ చేస్తారు, శాంపిల్స్ అంటారు. మీకు అది కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తే ఓటింగ్ పోల్స్లో ఓటింగ్ కౌంట్ మన దాంట్లో 2 లక్షల చిల్లర పడితే యష్మిది ఎక్కువ ఉంది, సెకండ్ పృథ్వీది ఉంది. కానీ అన్ని దగ్గర అలా ఉండాలని లేదు కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది. ఇంకొన్ని దాంట్లో పృథ్వీది తక్కువ ఉంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే పిఆర్ గేమ్లు, ఫ్యాన్స్ గేమ్లు ఎలా ఉంటాయంటే ఈసారి ఏమైందంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వచ్చారు ఎక్సెప్ట్ గౌతమ్ కృష్ణ. ఇప్పుడు మీరే ఆలోచించండి, వీక్ కంటెస్టెంట్ని ఇప్పుడు సేవ్ చేసినా నెక్స్ట్ వీకెండ్ ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళ గురించి మనం పెద్దగా ప్రెజర్ పెట్టవసరం లేదు. బట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఈ టైంలో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయట ఉన్నప్పుడు, ఇంకో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఒకలో ఇద్దరు లోపల ఉన్నప్పుడు, ఓటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళని పంపించేస్తే వాళ్ళకి ఎంత హెల్ప్. ఇదే మంచి టైం కదా, లాజిక్ చెప్తా మీకు. ఎందుకంటే వీక్ కంటెస్టెంట్లు ఇన్ ద సెన్స్ తక్కువ చేసి కదా, ఓట్ బ్యాంకింగ్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంచి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు పంపిస్తే బెస్ట్. నెక్స్ట్ ఎలాగో ఓట్ బ్యాంకింగ్ తక్కువ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంది రాని గోళ అంటే ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఇప్పుడు అందరికీ తెలుసు పృథ్వీ, యష్మి ఓట్ బ్యాంక్ తక్కువ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు మీరు. అది అందరూ చెప్పేదే కదా. నేను చెప్తుంది ఏంటంటే ఇలా ఆలోచిస్తున్నారు, ఇలా అవుతుంది కూడా. సో జాగ్రత్తగా వినండి. అందుకే ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దని చెప్తున్నా. ముఖ్యంగా నబీల్ అండ్ ప్రేరణ ఫ్యాన్స్ వీళ్ళిద్దరనే కాదు, నిఖిల్ తప్ప మిగిలిన నలుగురు గ్రాంటెడ్గా తీసుకొని ఓట్లు గుద్దేయండి గట్టిగా. ఇప్పుడు నబీలు, ప్రేరణకి ఓట్ బ్యాంకు ఎక్కువ వీళ్ళిద్దరితో పోలిస్తే కదా. ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు ఇది మంచి టైం. గౌతమ్ కృష్ణ ఓటింగ్లో ఉంటే గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ గౌతమ్ కృష్ణకే ఓట్లు వేసుకుంటారు. కానీ ఇప్పుడు ఓటింగ్లో లేరు కాబట్టి ఇది మంచి సమయం. ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు పంపించడానికి. ఎలా అంటే గౌతమ్ కృష్ణ ఓటింగ్ లైక్ యష్మికి, పృథ్వీకి వేసేసారు అనుకుందాం. గౌతమ్ కృష్ణ గట్టిగా పడుతుంది, నిఖిల్ తర్వాత ఎక్కువ ఉన్నది గౌతమ్ కృష్ణే. అప్పుడు ఏమవుతుంది, పృథ్వీ ఓట్ బ్యాంక్ ఉంది, యష్మి ఓట్ బ్యాంక్ ఉంది. దీంతోపాటు గౌతమ్ కృష్ణ ఓట్ బ్యాంక్ యాడ్ అవుతుంది. దీంతోపాటు పృథ్వీకి విష్ణుప్రియ ఫ్యాన్స్ ఓట్ బ్యాంక్ కూడా పడుతుంది. సో పృథ్వీ సేఫ్లో ఉంటారు, యష్మి కూడా సేఫ్లో ఉంటారు. అప్పుడు ఈ నష్టం ఎవరు పడుతుంది? ఏ ఓట్ షేరు లేకుండా ఇండివిజువల్ ఓట్ షేర్లో ఉన్న నబీలు, ప్రేరణకి ఎఫెక్ట్ అవుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణకి 100 ఓట్లు ఉన్నాయి బ్యాంకింగ్, మామూలు ఎగ్జాంపుల్. నబీల్కి 110 ఉంది ఓకేనా. వీళ్ళకి 50, వాళ్ళకి 50 ఉంది. యష్మికి 50, పృథ్వీకి 50 ఉంది. గౌతమ్ కృష్ణవి 120 ఉన్నాయి. 60 వీళ్ళకి వేసేస్తే వీళ్ళు ఎంత అయిపోతారు ఆలోచించండి. మామూలుగా వాళ్ళు 60 ఉంది అనుకుందాం, 120 అయిపోతారు. విచ్ ఈస్ గ్రేటర్ దెన్ నబీల్ అండ్ ప్రేరణ. ఇప్పుడు ఎవరు పోతారు? ప్రేరణ పోతుంది ఆర్ నబీల్ పోతారు. అర్థమైంది కదా. అదే ఎగ్జాంపుల్, అదే జరగడానికి హై ఛాన్స్ ఉంది. అందుకే నేనేం చెప్తుందంటే ముఖ్యంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఎలాగో పడుతున్నాయి కదా అని చెప్పి వేయరు. సో అలా కానీ నబీల్ ఫ్యాన్స్ కానీ ప్రేరణ ఫ్యాన్స్ కానీ మీరు గ్రాంటెడ్గా తీసుకుంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయాస్డ్ బిగ్ బాస్, కాన్స్పిరసీ బిగ్ బాస్ అని మీరు ఎన్ని హ్యాష్ ట్యాగ్లు పెట్టినా ఉపయోగం ఉండదు. అందుకే నేనేం చెప్తుందంటే ఈ నలుగురు రిస్క్లో ఉన్నారు. ఇది ఒక కాంబినేషన్, ఇది వర్కౌట్ అవుతుంది. ఎంత శాతం అవుతుందో నాకు తెలియదు, బట్ నాకు అకౌంటబిలిటీ ఉంది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఒకటే, స్పెసిఫిక్ కంటెస్టెంట్ గురించి నేను చెప్పట్లేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్లు వేసుకోండి. చాలా రకాలుగా జరుగుతుంది. లేదు గౌతమ్ కృష్ణ వాళ్ళు ప్రేరణని, నబీల్ని అయితే సేవ్ చేసుకోరు, అదైతే 100%. ఇంకోటి నబీల్కి ఎక్కువ డేంజర్ జోన్లో ఉంటుంది. ఎందుకంటే నబీల్ని పంపించేటట్టు ట్రై చేస్తారు. ఎందుకంటే ప్రేరణని పంపించేస్తే ఏమవుతుంది, ప్రేరణ వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత ప్రేరణ ఓట్ బ్యాంకు నిఖిల్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి వీళ్ళు అలాంటి పనులు చేయరు. నబీల్ ఓట్ బ్యాంక్ ఎప్పుడు నిఖిల్కి పనికిరాదు. ఆల్రెడీ ఆ భాషల సెంటిమెంట్ ఉంది కాబట్టి నబీల్ది పంపించేస్తే నబీల్ ఓట్ బ్యాంకు గౌతమ్కి వర్కౌట్ అవుతుంది.
సో వీళ్ళిద్దరిలో ఎక్కువ స్కెచ్ ఎవరికి వేస్తారు ఆలోచించండి. నబీల్ని పంపించడానికి ఎక్కువ స్కెచ్ చేస్తారు ప్రేరణ కంటే, ఎందుకంటే ప్రేరణ ఓటింగ్ నిఖిల్కి వెళ్ళిపోతుంది కాబట్టి. నబీల్ని పంపించేస్తే నబీల్ ఓట్ బ్యాంకు గౌతమ్ కృష్ణకి వచ్చినా రాకపోయినా నిఖిల్కి అయితే వేయరు. సో ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇంకోటి విష్ణుప్రియ ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు అనుకోండి, పృథ్వీ ఉంచాలి విష్ణుప్రియ ఓట్ బ్యాంక్ అంతా పృథ్వీకి వేస్తారు. ఓకేనా. గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ సైలెంట్గా ఉండి విష్ణుప్రియ ఫ్యాన్స్ ఓన్లీ పృథ్వీకి వేసారు అనుకోండి, అప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారంటే యష్మి ఎలిమినేట్ అయిపోద్ది. సో ఇన్ని పెర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఏమైనా జరగవచ్చు. రేపు కన్ఫామ్గా షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఈ నలుగురిలో ఇద్దరని చెప్తున్నారు కానీ నలుగురిలో నేను చెప్పాను కదా కాంబినేషన్స్, ఇవన్నీ చూసుకోండి, అంతా లాజికల్గానే ఉంటాయి. సో నేను చెప్పేది మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి జాగ్రత్తగా, ఇంకా టైం ఎలాగో తక్కువ ఉంది కాబట్టి ఓట్లు వేయండి. ఇంకా మిగిలింది రేపు చూసుకుంది అంతే. ఫస్ట్ పోస్టులో అయితే నిఖిలే ఉన్నాడు. నిఖిల్ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. నిఖిల్ ఎప్పుడు ఓటింగ్లో ఉన్నా ఫస్ట్లోనే ఉంటాడు. ఈవెన్ గౌతమ్ వచ్చినప్పుడు కూడా. తర్వాత చూడాలి నెక్స్ట్ వీక్ గౌతమ్ నిఖిల్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నెంబర్ 1 ఉంటారో చూడాలి. ఇప్పుడు మనకు ఐడియా లేదు, వస్తేనే తెలుస్తుంది, అప్పుడు చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో నిఖిల్ ఫస్ట్ పోస్ట్లో ఉన్నాడు. ఫర్ ద నేమ్ సేక్ 2, 3, 4, 5 నేను చెప్పవచ్చు. బట్ వీళ్ళు నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారియోస్. ఆ సినారియోస్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. అది మ్యాటర్. అది మనం మళ్ళీ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సభకు నమస్కారం.